పరిశుద్ధాత్మనామమున ఆమెన్. పునీత పీటర్ ఛానెల్ గారు. పీటర్ ఛానెల్ 1803 జూలై 12న ఫ్రాన్స్లోని మెంట్రివిల్ అనే గ్రామంలో జన్మించారు. చిన్నతనంలో ఆయన గొర్రెల కాపరిగా పనిచేసేవారు. అయితే ఆయనలోని దైవభక్తిని గమనించిన స్థానిక గురువు గారు ఆయనను చదువుకోమని ప్రోత్సహించారు. 1827లో ఆయన క్యాథలిక్ గురువుగా అభిషేకం పొందారు. ప్రారంభంలో ఆయన ఫ్రాన్స్లోని చిన్న గ్రామాలలో సేవలు అందిస్తూ రోగుల పట్ల మరియు పేదల పట్ల ఎంతో ప్రేమను కనపరిచేవారు. పీటర్ ఛానెల్కు సువార్తను ప్రకటించాలని కోరిక బలంగా ఉండేది. దీనివల్ల ఆయన సొసైటీ ఆఫ్ మేరీలో చేరారు. 1837లో ఆయన పసిఫిక్ మహాసముద్రంలోని పుడునా అనే చిన్న ద్వీపానికి మిషనరీగా వెళ్ళారు. అక్కడ ప్రజలు విగ్రహారాధన చేసేవారు మరియు తరచుగా యుద్ధాలు చేసుకునేవారు. అక్కడ భాష నేర్చుకోవడం ఆయనకు చాలా కష్టమైంది. ఆహారం కొరత మరియు స్థానిక తెగల మధ్య గొడవలు ఉన్నప్పటికీ ఆయన ఎంతో ఓపికతో శాంతముతో ప్రజలకు సేవ చేశారు. అక్కడ ఆయన ప్రజల అనారోగ్యాలను నయం చేస్తూ వారిపై దయ చూపిస్తూ ఉండేవారు. దీనివల్ల ఆయనను మంచి హృదయం గల మనిషి అని పిలిచేవారు. క్రమంగా కొందరు ప్రజలు క్రైస్తవ మతాన్ని స్వీకరించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆ ద్వీపపు రాజు కొడుకు క్రైస్తవ మతం వైపు ఆకర్షితుడవడం రాజుకు నచ్చలేదు. దీనితో గ్రహించిన రాజు అనుచరులు 1841 ఏప్రిల్ 28న పీటర్ ఛానెల్ను దారుణంగా కొట్టి చంపారు. పీటర్ ఛానెల్ చనిపోయిన 1 సంవత్సరంలోపే ఆ ద్వీపంలోని ప్రజలందరూ క్రైస్తవ మతాన్ని స్వీకరించడం ఒక గొప్ప అద్భుతం. ఆయన ఓషియానియా అపోస్తలుడు అని పిలుస్తారు. ఆయన జీవితం మనకు సహనం, దయ మరియు దేవుని పట్ల అంచలమైన విశ్వాసాన్ని నేర్పుతూ ఉంది.